రాగి పిండితో చాలా హెల్దీగా ఇడ్లీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ పిండి కోసమని ఒక బౌల్లో 2 కప్పుల వరకు రాగులను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకుని 6 గంటలు నానబెట్టాలి. పప్పులు 6 గంటలు నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని పిండి పైన మూత పెట్టి 8 గంటలు లేకపోతే ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా పక్కన పెట్టేస్తానండి. చూసారు కదా పిండి ఎంత బాగా పులిసిందో. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకి కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టి వేరొక బౌల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పిండిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండితో ఇడ్లీ పెట్టుకుందామండి. దానికోసమని ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని స్ప్రెడ్ చేసి ఈ పిండితో ఇడ్లీ పెట్టేసుకోండి. తర్వాత ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 నుండి 20 నిమిషాలు ఉడికించి కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీ తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. తర్వాత ఇదే పిండితో దోశలను కూడా వేసుకోవచ్చండి. పిండిని ప్యాన్ పైన స్ప్రెడ్ చేసిన తర్వాత దోశని కొద్దిగా కాలనివ్వండి. దోశ కొద్దిగా కాలిన తర్వాత అంచులన కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇక్కడైతే నేను చీజ్ దోశను వేసుకుంటున్నాను. దోశ పైన కొన్ని చీజ్ స్లైసెస్ని వేసుకొని సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేసి దోశ బాగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా కాకుండా ప్లెయిన్ దోశని వేసుకోవాలనుకుంటే దోశని 2 వైపులా కాల్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా హెల్తీగా రాగి పిండితో దోశల్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.